ఓ 40% షూట్ అయిపోయింది. ఇప్పుడు నేను కూడా అన్నాడు ఖతర్నాక్ వచ్చి నువ్వేం ఎక్స్పెక్ట్ చేసినా నిన్ను బ్రేక్ చేస్తాడు సందీప్ అన్న అన్నాడు. అరే క్రేజీ అన్నాను, ఖతర్నాక్ వస్తుందని. అండ్ స్పిరిట్ గురించే ఒక చిన్న క్వశ్చన్ ఉంది. యాక్చువల్గా చాలా సంవత్సరాల నుంచి కాదు, ప్రభాస్ గారి సినిమాలు చూస్తున్నప్పటి నుంచి అనుకున్నాను ఆయన కట్అవుట్కి పోలీస్ డ్రెస్ వేస్తే అదిరిపోద్ది, కానీ ఎవరు ఆ ప్రయత్నం చేయాల. పూరి జగన్నాథ్ గారు చేశారు కానీ బట్ డ్రెస్ వేయాలి ఆయన. సో ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు పోలీస్ డ్రెస్లో ప్రభాస్ గారిని చూడండి. ఎక్స్ట్రాడినరీ. అసలు ఫస్ట్ టైం ఇట్స్ అ కాప్ స్టోరీ అని అన్నేదో ప్రెస్ మీట్లో ఎక్కడో అన్నాడు కదా, అసలు అప్పుడే ఎగ్జైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పటి నుంచో ఉండే కదా నిజంగానే, ఇయర్స్ నుంచి ప్రభాస్ అని నేను పోలీస్ డ్రెస్లో చూడాలి, యూనిఫామ్లో చూడాలి, దీంతో ఖతర్నాక్ ఉంటుందని నా ఫీలింగ్. సూపర్. అన్ని అడుగుతా ఉంటాను, నాకు డౌట్లు వచ్చినాయి అన్ని సందీప్ అని ప్రణయ్ ఊరికే ఏ స్పిరిట్ 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 ఊకదే లొల్లి ఉంటుంది అది. అండ్ ఫైనల్ క్వశ్చన్, అండ్ రోమాంచ్ గురించి ఎలాగో మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ సాయిలుతో మీ మూవీ ఉంది. సో అంటే సాయిలు ఎంటర్ అయిన తర్వాత అతన్ని చాలామంది ఇతను ఏం సినిమా తీస్తాడని విచిత్రంగా చూశారు, బట్ అందరి నోళ్ళు మూవీ ఇచ్చే హిట్ కొట్టాడు ఆయన. సో మంచి లైన్తో వచ్చాడు, సూపర్ స్టఫ్ ఇచ్చాడు. సో సెకండ్ మూవీ అదే స్థాయిలో ఉండబోతుందా? ఎందుకంటే మీరు ఇంకో ఆర్టిస్టో ఇంకో డైరెక్టరో ఆ రీసౌండ్ ఇవ్వడం ఒకసారి పోయినా పర్లేదు, నిలదొక్కగలరు. బట్ సాయిలో అనే వ్యక్తి ఆ అమాయకత్వానికి అతను ఖచ్చితంగా సక్సెస్ కొట్టి తీరాలి. సో ఎలా ఉండబోతుందా మూవీ? చాలా మంచి స్టోరీ రాశాడు అసలు, వింటూ మంచి ఫన్ క్యూట్ వైబుల్ ఉండే కొత్త ఉంటుంది సినిమా, అండ్ పాయింట్ కూడా కొత్త ఉంటుంది. ఇప్పుడు రాజవేశ రాంబాయిలు ఎట్లయితే కొత్త పాయింట్ ఉంటుంది, ఇందులో కూడా అట్లే ఉంటుంది. కానీ మంచి హ్యాపీ సినిమా, చూసినంతసేపు మజా వస్తుంది. నాకు నరేషన్ ఇస్తున్నప్పుడు పోన్లే అది మిస్ అయింది